హాయ్ హలో అండి, వెల్కమ్ టు మన్నాస్ కిచెన్. బాగున్నారా అండి? నేను మీ నీరజని. నా వంటలన్నీ మీరు చూస్తున్నారండి. అందరికీ థ్యాంక్ యూ. నా సబ్స్క్రైబర్లందరికీ కూడా థ్యాంక్ యూ. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వంటలన్నీ మీ దానికి వస్తాయండి. మంచి వంటలతో వస్తూనే ఉన్నాను. ఈరోజు కూడా ఒక మంచి పచ్చడితో వచ్చినానండి. నేను టమాటా నిల్వ పచ్చడి చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. 1 year మనకు నిల్వ ఉంటుంది టమాటా పచ్చడి. ఒకసారి దానికి ఏమేం కావాలో మనం చూద్దాం రండి. మనము ఫస్ట్ మంచి టమాటాలు తీసుకోవాలండి. మనకు టమాటా పచ్చడికి కొద్దిగా మంచిగా గట్టిగా ఉండాలి. టమాటా కొద్దిగా నిల్వ ఉంటుంది కదండి మనకి, అందుకని టమాటాలు ఒక్కటి మంచి టమాటాలు తీసుకోండి. మీరు కొద్దిగా రెడ్గా ఉండి ఇట్లా మంచిగా ఇట్లా గట్టిగా ఉండాలి. నాటు టమాటాలు అంటారు కదండి, అది తీసుకోండి. బెంగళూరు టమాటాతోని పచ్చడి నిల్వ ఉండదండి, అదొక్కటి చూసుకోండి. మనం ఇట్లా నాటు టమాటాలు తీసుకుంటేనే ఈ పచ్చడి అనేది మనకి మంచిగా ఉంటుంది. అదొక్కటి చూసుకోండి. నేనైతే 1 kg కొలతతో చేస్తున్నాను ఇప్పుడు టమాటాలు. ఇవన్నీ ఇప్పుడు ఇట్లా మంచిగా కడిగి పొడి బట్టతో తుడిచి ఇవి కట్ చేసి పెట్టుకోవాలండి. తడి ఎక్కడ ఉండొద్దు మనకి. దానికి సరిపడా నూనె కొలతలతోని నేను చెప్తానండి వేసేటప్పుడు. ఇదేమో జీలకర్ర పొడి, వేయించి దంచి పెట్టుకున్న జీలకర్ర పొడి. ఇది ఆవ పొడి అండి, అన్నీ వేయించి పొడులు చేసుకున్నా నేను. ఇది మెంతి పిండి అండి, ఇది కూడా వేయించి పొడులు చేసుకున్నా. ఇది వచ్చేసి పచ్చడి కారం అండి. మనకు రుచికి తగ్గట్టు ఉప్పు, ఆయిల్, ఇంకా మనకి చింతపండు వచ్చేసి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు. మీరు పులుపుకు తగ్గట్టు వేసుకోండి, ఎందుకంటే పులుపు వేస్తే మనకు పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి. మరీ తక్కువ వేస్తే కూడా బాగుండదు. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఇంగువ పోపుకి, అంతే అండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ప్రొసీజర్. మనం టమాటాలు వేసుకున్నాం కదా, ఇదే టైంలో మంచిగా ఉప్పు కూడా వేసుకోవాలండి. చూసారా, మొత్తం 1/2 గ్లాస్, చాయ్ గ్లాస్తో 1/2 గ్లాసు ఉప్పు వేసేసిన నేను. మంచిగా ఇది మనకు కొంచెం మూత పెడదాం. దీంట్లో ఉన్న వాటర్ మొత్తం మనకు ఇంకిపోవాలండి. చింతపండు మొత్తం మనము ఇలా నారలు అవన్నీ ఉంటాయి కదండి, వాటిని అన్నీ తీసుకొని క్లీన్ చేసుకోవాలి మనము. కొద్దిగా అది ఉడికేలోపు మళ్ళీ చింతపండు కూడా వేసేసేయాలా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి ఎక్కడ నీళ్ళు అనేది ఉండొద్దు. మళ్ళీ టమాటా కూడా మొత్తం నీళ్ళన్నీ ఇంకిపోవాలి మనకి. ఇంకిపోయినాకనే మిగతా ప్రొసీజర్ అంతా చేసుకోవాలండి. నీళ్ళు ఎక్కడ అంటే నీళ్ళు ఉండనే ఉండొద్దు. టమాటాలు మొత్తం నీళ్ళన్నీ పోయినాక అప్పుడు మనము మిగతా కారము అవన్నీ వేసుకోవాలా. కాకపోతే ఏంటంటే చాలా బాగుంటుందండి పచ్చడి. మేము మా ఇంట్లో ఎప్పుడు ఇదే చేస్తాం మేము, కాబట్టి మీకు కూడా చూపిస్తున్నానండి. బాగుంటుంది, అందు గురించి అనేసి మంచిగా ఉన్న రెసిపీ మీకు చూపిస్తాను కదండి నేను కదా. అట్లా మీరు కూడా చేయండి. చేస్తాను కాబట్టి మీకు చెప్తున్నాను, మీరు కూడా చేయండి. అందుకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చింతపండు క్లీన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చింతపండు వేసేద్దాం. ఇప్పుడు మనకు మొత్తం చూడండి, ఇగో అంతే. ఇది కూడా మనకి మొత్తం ఉడికిపోవాలి, చింతపండు కూడా దీంట్లోనే. చూసిరండి, ఇట్లా బాగా ఉడకాలండి ఇది మంచిగా. మనకి ఇంకా చాలా ఉడకాలి ఇది, ఎందుకంటే ఇంత వాటర్ ఉన్నది చూడండి. మనం ఏమైనా వేసినామా, ఈ టమాటాల వాటర్ ఇంతగానం ఉంది ఇలా. అదొక్కటి మనకు ఇంకిపోవాలి వాటర్ అంతా. మనము చూసిరండి, మధ్యలో నేను కలిపిన చూడండి, ఇంత మొత్తం ఇంకా కొంచెం వాటర్ ఇంకా పోవాలి ఇదంతా. ఈ టైంలో మనం ఏం చేయాలంటే మ్యాషర్ ఉంటుంది కదండి, ఇట్లా మనం కొంచెము ఇట్లా మెత్తగా చేసుకోవాలండి. టమాటాలన్నీ మనము పప్పు కవ్వం ఉంటుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు, దేనితోనైనా మీరు చేసుకోండి. ఇట్లా టమాటా మనకు అక్కడక్కడ కనిపించద్దు. ఇగో చూడండి, ఇట్లా ఇట్లా మంచిగా కొంచెం ఇట్లా అంటే ఇంకా దగ్గరికి అయిపోతుందండి మనకు పచ్చడి. అంతే. దీంట్లో ఉన్న మనకు టమాటా మళ్ళీ అంటే చింతపండు ఇవన్నీ ఇంకా మొత్తము దగ్గరికి ఇగురు లెక్క వచ్చేస్తుంది మంచిగా. ఇట్లా చాలు. ఇంకా ఆల్రెడీ మనకు అవి మెత్తగా అయిపోయినాయి, ఇంకా అవసరం లేదండి. ఈ టైంలో మనము మంచిగా కలుపుకోవాలి ఇట్లా. ఇప్పుడు ఈ టైంలో మనం ఏం చేసుకోవాలంటే అన్నీ వేసుకోవాలండి. ఇందులోనే కారం వేస్తున్నాను, దీంట్లోనే ఒక 2 చెంచాల జీరా పొడి చూడండి,
2 చెంచాల ఆవ పొడి చూడండి. ఇంకా దీంట్లోనే మెంతిపిండి కూడా 2 చెంచాలు వేసుకోవాలండి. మనము చేదు మనకి ఏం కాదండి, మీరు భయపడని అవసరం లేదు. చేదు కాదు, ఏం కాదు. అది సంగతి. మొత్తానికి ఇదంతా మనం కలుపుకోవాలి. మనకి 1 kg టమాటా పచ్చడికి 1/2 kg ఆయిల్ కంపల్సరీ పడుతుందండి. ఇది కొలత మనకి మంచిగా. ఈ జీలకర్ర, ఆవాలు, మెంతుల పిండి ఇవన్నీ 2 చెంచాలు 1 kgకి. ఏ టీ స్పూన్ ఉంటుంది కదండి, దాంతో మనము 2 స్పూన్స్ వేసుకోండి. కారం వచ్చేసి చిన్న టీ గ్లాస్తోని 2 గ్లాసుల కారం. మీ కారము మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి, మీకు అంత అర్థం కాకుంటే. అంతే కదండి, కొంచెం కారం నిండుగా ఉండాలి మనకి, అప్పుడైతే పచ్చడి నిలువ ఉంటుంది కదండి. ఇప్పుడు ఈ టైంలో ఏం చేయాలంటే మనం ఇది 1/2 kg కొలత నూనె అండి. ఇక చూడండి, మనకి ఇది 1/2 kg ఉంది మొత్తము. దీంట్లో నేను ఏం చేస్తున్నా అంటే ఒక సగం వేసినాను చూడండి. ఈ సగం మనం పోపుకు వాడదాము. ఇది ఎందుకు వేసినామంటే మనకు పచ్చడి అనేది మంచిగా ఉడుకుతుందండి నూనెలోనే. చూడండి, ఇట్లా కావాలి ఇది. ఈ పచ్చడి ప్రొసీజర్ మొత్తం అంతా కొంచెం డిఫరెంట్ ఉంటుందండి. కాకపోతే ఏంటంటే అంత టేస్ట్ కూడా ఉంటుందండి. మరి అందుకే టేస్టీ పచ్చడి ఉంటుందండి ఇది. చాలా బాగుంటుంది. అందుకే కదండి నేను మీ దానికి తీసుకొని వచ్చిన కష్టపడి. మా అత్తమ్మ నాకు దగ్గరుండి నేర్పించిందండి ఈ పచ్చడి. మా అత్తమ్మ భలే చేస్తుండే ఈ పచ్చడి, కాబట్టి నేను కూడా నేర్చుకున్నా. ఇంట్రెస్ట్ బాగా నాకు కూడా. చూడండి, మా అమ్మమ్మ దగ్గర, మా నాయనమ్మ దగ్గర, మా అత్తమ్మ దగ్గర చాలా వంటకాలు అట్లా నేర్చుకున్నా అండి నేను. పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకుంటేనే కదా మనకు వస్తాయి అట్లా. ఇంకా చూడండి, చూసిరా ఆయిల్ అంతా మనం ఇప్పుడు మీకు అర్థమైందొచ్చు. మెంతుల పిండి, ఆవపిండి, జీలకర్ర పిండి ఇవన్నీ అన్నీ ఇంకిపోతాయి మనకు ఆయిల్కి. ఇప్పుడు ఇంకా కొద్దిగా ఆయిల్ వేస్తాను నేను. చూడండి, ఎట్లయితే ఏముంది మనకు పచ్చళ్ళ నూనె పోవాలి. ఇదైతే పోపుకి వేసేస్తాయి. ఇంకా పచ్చివాసన ఏమి ఉండదండి మనకి. ఉడుకుతుంది కదా, టమాటా నూనె 2 ఉడుకుతాయి కదా, మనకి ఏ పచ్చివాసన ఉండదండి. ఇట్లా ఇంకొంచెం ఉడకాలి మనకి ఇది. దీన్ని ఏం చేస్తామంటే మూత పెట్టేద్దాం ఇప్పుడు కొద్దిగా. చూడండి, మనకి ఈ పచ్చడి ఇంకా ఉడుకుతూనే ఉన్నది. చూసిరు కదండి, ఇదే ఇట్లా చేస్తేనే మనకు పచ్చడి నిల్వ ఉంటుందండి. మీరు ఇన్నిసార్లు ఇంత ఉడకబెట్టడం అవసరమా అని కాదు. మీకు కూడా నిల్వ ఉండాలంటే కొద్దిగా కష్టపడండి. మనకి పచ్చడి అంతా అయిపోయేంత వరకు మినిమం ఒక 1/2 అవర్ 1 అవర్ అయిపోతుందండి. మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఏముందండి, అన్నీ వేసేసి సిమ్ చేసి స్టవ్ మీద పెట్టేసేయండి. దానంతలో అదే అయిపోతూనే ఉంటుంది. ఇది మూత పెట్టేసి కొంచెం ఇంకా ఉడకబెడతా. నేను ఇక్కడ పక్కన పెట్టేసిన స్టిప్. ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి. పోపు కూడా కొద్దిగా చల్లారాలి కదా మనకి. ఇక చూడండి, మిగతా నూనె మొత్తం ఇందులో వేసేసిన. మనకి 1/2 kg ఆయిల్ చూడండి, 500 ml. చూసిరు కదా, కరెక్ట్ 1/2 kg వేసిన నేను. దానికి కొద్దిగా వేడి కావాలి మనకు. నూనె వేడి కాగానే పోపు వేసుకుందాం. మన పచ్చడి అయిపోతుంది. ఇంకా పోపు చల్లారుతుంది. ఆయిల్ వేడైపోయిందండి. ఇంకా మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసుకోవడం. ఇంకా ఇప్పుడు మనకు ఏం లేదు. ఇంకా 1 స్పూను ఆవాలు వేసిన, 1 స్పూన్ జీలకర్ర వేసినానండి పోపుకి. ఏమంత ఎక్కువ అవసరం లేదు మనకి. ఈ పోపు కూడా డిఫరెంట్ ఉంటుందండి దీనికి. అందుకే మనం ఇందులో ఏం వేయొద్దు. మీరు ఒకటి గమనించిరండి, ఈ పచ్చడికి ఎక్కడ అల్లం వెల్లుల్లి యూజ్ చేయం మేము. ఓన్లీ ఇంగువతోనే ఈ పచ్చడి రెడీ అవుతుంది మనకి. అదే దీనిది టేస్ట్ అండి. అందుకే చాలా బాగుంటుంది. ఓకేనా అండి. ఇప్పుడు మనకి అవి వేగిపోతున్నాయి కదా. ఈ టైంలో ఏం చేద్దామంటే మంచిగా ఇంగు వేసుకుందాం. ఇంకా చూడండి,
ఓకేనా. ఎంత ఇంగు వేసుకుంటే అంత టేస్ట్. మినిమం ఒక హాఫ్ స్పూన్ అంతా ఇంగు వేసేసిన నేను. ఎండుమిర్చి కూడా వేసేసిన. అయిపోయినాయి. మనం చూడండి ఫ్లేవర్ అయితే ఇక్కడ అదిరిపోయిందండి. మాకు స్మెల్ ఎట్లా వస్తుందంటే అంత బాగా వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసిన నేను, ఎందుకంటే మనకి వేడికి ఇంకా ఉన్న పచ్చిదనం అంతా వేగిపోతుంది. ఇంకా ఇది అప్పటి వరకు మనకు ఆ పచ్చడి ఉడికేలోపు అది అయిపోతుంది. ఇంకా చూడండి ఇక్కడ అయిపోతుంది. చూడండి పచ్చడి చూసిరా అండి ఎంత బాగా వచ్చిందో చూసిరా. ఇదండి పచ్చడి టెక్స్చర్ చూసిరా. మన టెక్స్చర్ వచ్చేసింది, మన పచ్చడి అయిపోయింది. ఇంకో చూడండి ఎక్కడన్నా మనకు టమాటా కనిపిస్తుందా అండి? ఇగో చూడండి ఇట్లా ఉండాలండి. ఇగో అంతే. వాటర్ ఎక్కడ మనం దోలాడినా దొరకదు ఇప్పుడు. అంటే అంత ఇంకిపోయింది అన్నట్టు. ఆయిల్ మొత్తము దాన్ని తీసేస్తుంది వాటర్ని. అందుకే ఇట్లా ఉడకబెట్టడం మనం. చూడండి ఇప్పుడు మనం పచ్చడి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇంకా ఇది అయిపోయింది. ఇది ఆఫ్ చేసేసిన. ఇక్కడ మన పోపు కూడా కొద్ది చల్లారిందంటే ఇంకా మనం పోపు వేసుకోవడమే అంతే. ఇప్పుడు చూడండి మనకి ఈ పచ్చడి కూడా చల్లారిందండి. చూసిరా ఇది చల్లారింది. మనకు పోపు కూడా చల్లారింది. చూడండి ఇట్లా మనకు ఆయిల్ ఉంటేనే పచ్చడి నిల్వ ఉంటుంది. అంతే మన టమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి. చూసిరా ఎంత బాగా వచ్చిందో మీరు చూడండి. ఇంకా ఇది పచ్చడి టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా అసలు ఏ మాత్రం తీసిపోదండి. ఇది చాలా బాగుంటుంది. చూడండి తీసుకోండి మన టమాటా నిల్వ పచ్చడి అండి. చూస్తే మీకు నోరు ఊరుతుంది కదండి. అసలు నిజం చెప్తున్నాండి ఎంత బాగుంటుందంటే ఈ పచ్చడి ఇంట్లో మనకి ఏ కూరలు లేకున్నా ఈ పచ్చడితో తినేసేయచ్చండి. ఒక ఎగ్ ఆమ్లెట్ వేసుకోండి, ఈ పచ్చడితో కొద్ది నెయ్యి వేసుకొని తినండి. మన్నాస్ కిచెన్ గుర్తొస్తుందండి మీకు. అంత బాగుంటుందండి పచ్చడి. మా ఇంట్లో ఎవ్రీ ఇయర్ చేసుకునే పచ్చడి అండి ఇది. అందు గురించనే మీకు కూడా పరిచయం చేసిన. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి. అంతే అండి. మార్నింగ్ మనకు ఏదైనా వెజిటేబుల్స్ లేకున్నా ఇంట్లో టైంకి తొందరగా కావాలి, అప్పటికప్పుడు ఎమర్జెన్సీ ఉంటుంది కదండి. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొద్ది పచ్చడి పిల్లలకి వేసి కట్టి టిఫిన్కి లంచ్ బాక్స్కి అయినా దేనికైనా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చేసినాక కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందనేసి. చూడండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి వంటకాలతోని మీ ముందుకు నేను వస్తూనే ఉంటానండి. చూడండి చూడండి టేస్ట్ చేస్తున్నా. అసలు ఏం చెప్పను నేను, అంత బాగుంది. చాలా బాగుంది. కొలతలన్నీ కరెక్ట్ వేసినాం కదా, అన్నీ కరెక్ట్ సెట్ అయిపోయినాయి. తప్పకుండా మీరు చేయండి. చేసినా కామెంట్ చేయండి. బాయ్ అండి. బాయ్.